తిరగటానికి, మాట్లాడటానికి, ఇతరమైన పనులు చేయడానికి దయచేసి ప్రయత్నించబాకండి. దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వాక్యమును మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. నేను చదువుతూ ఉన్నాను. దావీదు, నీవు కత్తియు ఈటెయు బళ్ళెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన స్వామి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ఉదయకాలపు వేళ మీ సన్నిధిలో చేరి మీ నాయన మీ నామములో పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించుకుంటానికి సహాయం చేశారు. ప్రభువా, మీ వాక్యంలోనికి వెళ్ళి చూడగా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, హృదయమును మాకు అనుగ్రహించండి. దేవా, ఈ వారమంతా మమ్మల్ని కాపాడారు, సంరక్షించారు, భద్రపరిచారు. మీ రక్త మాంసాల కొరకే మమ్మల్ని సిద్ధపరిచారు. అలాగే మా పక్షముగా పరలోకంలో మీరు విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. మా కొరకై మీరు గృహాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మీతో ఉండే నిమిత్తమే తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నారు. అందుకొరకై కృతజ్ఞతలు స్వామి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుదురుగాక. యేసు పరిశుద్ధ నామమును బట్టి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. మనము ప్రతి ఆదివారం ఒక అంశమును నేర్చుకుంటూ ఉన్నాం. చెప్పండి, ఏం నేర్చుకుంటున్నారు? విశ్వాసముతో మాట్లాడుట. అని అందరూ విశ్వాసముతో మాట్లాడుట. ఏదో ఒక రీతిగా మాట్లాడటం వేరు, నమ్మికతో లేదా విశ్వాసముతో మాట్లాడుట వేరన్నమాట. గడిచిన వారంలో ఆదికాండము 24వ అధ్యాయంలో నుండి అబ్రహాము విశ్వాసముతో ఎలాగున మాట్లాడాడో మనం నేర్చుకొని ఉన్నాం. అలాగే ఆదికాండము 22వ అధ్యాయంలో నుండి కూడా అబ్రహాము విశ్వాసముతో ఎలాగున మాట్లాడాడో, దహన బలిని గురించి, బలి అర్పణను గురించి, అబ్రహాము ఇస్సాకుతో ఎలా విశ్వాసంతో మాట్లాడాడో మనం నేర్చుకొని ఉన్నాం. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని అబ్రహాము 22వ అధ్యాయము 7-8 వాక్యాల్లో చెప్పినట్లుగా దేవుడు అలాగే పర్వతం మీద, మోరియా పర్వతం మీద మరి పొదలో ఒక పొట్టేలును దాచిపెట్టినట్లుగా దేవుడు చూచుకున్నట్లుగా గడిచిన వారంలో మనం నేర్చుకొని ఉన్నాము. ప్రియులారా, విశ్వాసముతో మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. దేవుని యందలి విశ్వాసము లేదా యేసుక్రీస్తునందలి విశ్వాసముతో మనం మాట్లాడినప్పుడు మన యొక్క విశ్వాసపు మాటల్ని దేవుడు గౌరవించి, మన యొక్క విశ్వాసపు మాటల్ని దేవుడు అంగీకరించి, మన యొక్క విశ్వాసపు మాటల్ని దేవుడు నెరవేర్చువాడని దేవుని వాక్యములో మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో దావీదుని ప్రధానంగా చూస్తూ ఉన్నాము. అంతకంటే ముందు రాజైన సౌలు ఈ అధ్యాయంలో మనకు కనబడతారు. అలాగే ఫిలిష్తీయులలో నుండి ప్రధానమైన వ్యక్తి గొలియాతు కనబడతాడు. ఇంకా మొన్న వ్యక్తులు దావీదు యొక్క అన్నలు, వీళ్ళందరూ కూడా ఈ అధ్యాయంలో మనకి బాహాటంగా కనబడతారు. పిల్లరా, ఇక్కడ ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. యుద్ధము ప్రారంభమైనటువంటి ఈ తరుణములో, యుద్ధము చేయవలసినటువంటి సమయంలో
గొల్యాతు చాలా వీరుడుగా, చాలా ధైర్యముగా, దీశాలిగా గొల్యాతు మాట్లాడతాడు. 17వ అధ్యాయం 1వ వాక్యం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములో షోకోలో కూడి ఏఫన్దీమీము ఆ దగ్గర షోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలాలోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఆ రీతిగా ఫిలిష్తీయులకు ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధ సన్నాహాలు ప్రారంభమైనట్లుగా, యుద్ధ ఏర్పాట్లు ఆరంభమైనట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి ఫిలిష్తీయుల పక్షంగా గొల్యాతు అనేవాడు పోరాటానికి పూనుకున్నాడు. గొల్యాతు యొక్క ఎత్తు 4వ వాక్యంలో ఉంది. గాతు వాడైన గొల్యాతును శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. అతడు చాలా ఎత్తైన వాడు. అతడు రాగి శిరస్త్రాణం ఉండెను. అతనికి యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయించు అతని ముందర పోవుచుండెను. ఇది గొల్యాతు యొక్క బ్యాక్గ్రౌండ్. గొల్యాతు యుద్ధము కొరకు ఎంచుకున్నటువంటి యుద్ధ ఆయుధాలు లేదా యుద్ధ పనిముట్లు అని చెప్పి మనం భావించుకోవచ్చు. ఈ రీతిగా గొల్యాతు అనబడినటువంటి వ్యక్తి యుద్ధాయుధములు ధరించుకొని ఇజ్రాయేలీలతో అంటూ ఉన్నాడు, మీలో ఎవడైనా ఉంటే రండి, నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల. 9వ వాక్యం. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన యెడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతను జయించిన యెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని మీరు నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. 11వ వాక్యం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. గొల్యాతు మాటలు విన్నప్పుడు ఇశ్రాయేలు ఏమైపోయారంట? బహు భీతులైపోయారు. రాజైన సౌలును, సైన్యాధిపతులు, సైన్యాధ్యక్షులు, సైనికులు, దేశంలో ఉన్న సామాన్యమైన ప్రజలందరూ కూడా బహుగా కలవరము చెందారని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, ఈ రీతిగా గొల్యాతు అనబడినటువంటి ఆ మనుషుడు 1 రోజు కాదు, 2 రోజులు కాదు. 16వ వాక్యం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఎన్ని దినాలు? 40 days, 40 రోజుల పాటు ఆ గొల్యాతు అనబడిన వాడు ఇజ్రాయేలీయుల్ని భయపెడుతూ ఉన్నాడు, ఇజ్రాయేలీయుల్ని కలవర పెడుతూ ఉన్నాడు. దేని చేత? మాటల చేత. మీలో ఎవడైనా యుద్ధ వీరుడు ఉంటే రండి, నాతో పొట్లాడగలిగేవాడు, నన్ను ఢీ కొట్టగలిగేవాడు, నన్ను ఢీ కొనగలిగేవాడు ఎవడైనా ఉంటే రండి, తెలుసుకుందాం. మీరు గెలిస్తే మేమందరం మీకు దాసులమైపోతాం, నేను గెలిస్తే మీరందరూ మాకు దాసులైపోవాలి అని మాటలతో భయపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ మిక్కిలి భయపడిపోయారని 24వ వాక్యంలో ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. గొల్యాతు మాటలకి, గొల్యాతు యొక్క ఎత్తును చూసి, గొల్యాతు యొక్క లావును చూసి, గొల్యాతు ఒంటి మీద ఉన్న యుద్ధ ఆయుధాలు, యుద్ధ సామగ్రిని చూసి సౌలును, మరి రాజైన సౌలును, సైన్యాధిపతులు, సాధారణ సైనికులు, సాధారణ పౌరులు అందరూ కూడా 11వ వాక్యం ప్రకారం బహు భీతులైపోయారు. 24వ వాక్యం ప్రకారం మిక్కిలి భయపడి గొల్యాతు ఎదుట నుండి పారిపోయిరి అనే వాక్యంలో. అటువంటి సందర్భంలో ప్రియులారా, గొర్రెలు కాసుకునేటటువంటి దావీదు ఆ యుద్ధ ప్రదేశానికి, యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు.
ఎందుకు వచ్చాడు గొర్రెలు కాసుకునే దావీదు? ఎందుకు వచ్చాడంటే దావీదు యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నారు. అప్పుడు దావీదు తండ్రి యెషీ దావీదుని పిలిచి, యుద్ధంలో ఉన్నటువంటి అన్నలు ఎలా ఉన్నారో వెళ్ళి చూసిరా, తెలుసుకొని రా బాబు అని చెప్పి దావీదుని పంపించాడు. వారి కొంత ఆహారమును అవి ఇవి ఇచ్చి పంపించాడు యెషీ దావీదు తోటి. దావీదు ఆ రీతిగా యుద్ధ ప్రాంగణములోనికి వచ్చి, యుద్ధ భూభాగములోనికి వచ్చి, యుద్ధ ప్రాంతంలోనికి వచ్చి, యుద్ధం యొక్క ప్రారంభ విషయాలన్నీ కూడా తెలుసుకొని, యుద్ధం యొక్క ఆరంభ విషయాలన్నీ కూడా సంగ్రహముగా గ్రహించిన వాడై ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు. అది ఏమిటంటే 26వ వాక్యం, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతుని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? గొలియాతును ఏమంటున్నాడు? వీడు ఎంతటి వాడు? దావీదు అంటూ ఉన్నాడు, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతుని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వారిని చంపి ఇశ్రాయేలులో నుండి నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, రాజైన సౌలును, సైన్యాధిపతులు, మరి సాధారణ సైనికులు, సాధారణ పౌరులు వాళ్ళందరూ భయపడిపోయారు. కానీ దావీదు అంటూ ఉన్నాడు, ఆ గొలియాత్ అనే వాడిని చంపుతాను నేను, చంపిన వాడికి బహుమతి ఏమని అడుగగా, అప్పటికి దావీదుని గురించి ఏమని ఉందంటే, దావీదు బాలుడు అని ఇక్కడ రాయబడి ఉంది. 42వ వాక్యం, చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఉన్నట్టు చూచి, ఏమైనాడంట? బాలుడు, యాజ్ ఎ లిటిల్ బాయ్, ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఇంకా దావీదుని గురించి ఉంది 55వ వాక్యంలో 3వ లైను, అబ్నేరు ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను. 56వ వాక్యం, అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరి కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా నీవెవరి కుమారుడు అని అడుగగా, అంటే ఆ 17వ అధ్యాయము 42వ వాక్యము గాని, 17వ అధ్యాయము 55వ వాక్యము గాని, 17వ అధ్యాయము 56వ వాక్యము గాని, 17వ అధ్యాయము 58వ వాక్యము గాని దావీదు యొక్క వయసును సూచిస్తా ఉన్నాయి. దావీదు ఈ వచనాలను బట్టి ఏ వయసులో ఉన్నాడని చెప్పుకోవచ్చు? అమ్మా బాబు, అప్పుడే బాల్యమును దాటి యవనములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అటు బాలుడు కాదు, ఇటు నిండు యవనుడు కూడా, పరిపూర్ణమైన యవనస్తుడు కూడా కాదు. బాల్యమును దాటి యవన దశలోనికి, కౌమార దశలోనికి అప్పుడే ప్రవేశిస్తూ ఉన్నాడు. అడుగిడుతూ ఉన్నట్లుగా, యవనములోనికి అడుగిడుచూ ఉన్నట్లుగా అతని వయసును మనం పరిగణించవచ్చు. ప్రియులారా, ఈ బాల్యములో ఉన్నటువంటి, ఆ బాల్య వయసులో ఉన్నటువంటి దావీదు నిన్ను యవనములోనికి కూడా రాలేకపోయిన దావీదుకి గొలియాతును చూచినప్పుడు పౌరుషం ఎలా వచ్చింది? రాజైన సౌలుకి భయం ఎందుకు వచ్చింది? సైనికులందరూ ఎందుకు బహుభీతులైపోయారు? దావీదుకి ఎందుకు మరి పౌరుషం వచ్చింది? దావీదుకి ఎలా రోషము రాగలిగింది? దావీదు ఎలాగో విశ్వాసపు మాటలు మాట్లాడగలిగాడు? సౌలు ఎలాగున విశ్వాసము లేని మాటలు మాట్లాడగలిగాడు? దావీదు విశ్వాసపు మాటలు ఎలా మాట్లాడగలిగాడు? దావీదు విశ్వాసముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 46వ వాక్యం చదువుతున్నా, ఈ దినమున దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, 45 నుంచి, దావీదు నీవు అనగా గొలియాతుతో మాట్లాడుతున్నాడు. కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు,
అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. నిన్ను చంపి నీ తల తెగ నలుగుతా. నిన్ను చంపటమే కాదు, నిన్ను చంపి నీ మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానేమనుకున్నావు. గొలియాతు ఎంత ఎత్తున్నాడు చెప్పండి? దావీదు ఎంతటి వాడు? యాజ్ ఎ లిటిల్ బాయ్, చిన్న బాలుడు. బాగుంటే 15 ఏళ్ళు అంటే 16-17 ఏళ్ళు నిండు అప్పుడే యవ్వనములోకి అడుగు పెట్టాడు అనమాట. అటువంటి బాలుడుగా ఉన్న దావీదు పరిపూర్ణమైన యవనములోనికి రాని దావీదు అంటూ ఉన్నాడు, ఈ దినమున గొలియాతు, ఈ దినమున నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అని చెప్తూ ఉన్నాడు. ఈనాడు మన గొలియాతులు ఎవరు? ఈనాడు నీకు గొలియాతు ఎవరు? నీకున్న సమస్యయే నీకు గొలియాతు. నీకున్న రోగమే నీకు గొలియాతు. నీ మీద ఉన్న పాప భారమే నీకు గొలియాతు. నీకున్న రుణ భారములే నీకు గొలియాతు. నీకున్న ప్రాబ్లమ్సే నీకు గొలియాతు. గొలియాతు అంటే నీకు ఇంకొక ప్రత్యేకమైన ఒక మనిషి శత్రువుగా ఉండవలసిన అవసరత లేదు, కానీ నీకున్న సమస్యలే నీవు గొలియాతుగా ఎంచుకొని గొలియాతులాగా నిన్ను భయపెడుతూ ఉన్న నీ సమస్యల విషయమై, నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల విషయమై దావీదు ఎలాగను గొలియాతును చూచి ధైర్యముగా విశ్వాసంతో మాట్లాడాడు, అలాగే నీవు నీ సమస్యల విషయమై విశ్వాసంతో మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదులో ఏమాత్రము భయము బెరుకు లేనివాడై చాలా దీశాలుగా ధైర్యశాలిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రియమైన వారలారా, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. స్తోత్రం చెప్పండి. అందరు నాతో చెప్పండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. మళ్ళీ ఈ దినమున యెహోవా నిన్ను, అనగా నాకున్న సమస్యలను, నాకున్న పోరాటములను, నాకున్న ఇబ్బందులను చెప్పండి, నాకున్న ఇబ్బందులను తీర్చును. దట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం. అంటే దావీదు చెప్తూ ఉన్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎవరితో చెప్తున్నాడు? గొలియాతుతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? గొలియాతుతో చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నీ సమస్యతో చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకున్న సమస్య ఏమిటి? నీకున్న ప్రాబ్లం ఏమిటి? నీ సమస్యతో చెప్పాలి. ఓ సమస్య, ఓ ప్రాబ్లమా, నా శరీరములో ఏర్పడి చేస్తూ ఉన్నవో అనారోగ్యమా, నా కుటుంబంలో ఏర్పడి చేస్తూ ఉన్నవో ప్రాబ్లమా, నిన్ను ఈ రోజున నా ప్రభువు నా నుండి నా సమస్య నిన్ను తొలగిస్తూ ఉన్నాడు అని నీవు చెప్పగలగాలి. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా? బై ఫెయిత్. విత్ ఫెయిత్. విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా నీవు చెప్పగలిగాలి. అదే చెప్తూ ఉన్నాడు గొలియాతు. గొలియాతు బలము, గొలియాతు యొక్క యుద్ధాయుధాలు కాదు. గొలియాతు బలము యుద్ధములో అనుభవము కాదు. గొలియాతు యొక్క బలము, గొలియాతు యొక్క యుద్ధ పనిముట్లు కాదు. గొలియాతు యొక్క బలము, గొలియాతు వెనకాల ఉన్న ఇశ్రాయేలు సైన్యము కాదు. దయచేసి మన్నించండి. దావీదు యొక్క బలము, దావీదు యొక్క యుద్ధాయుధాలు కాదు. దావీదు యొక్క బలము, దావీదు యొక్క యుద్ధ ఆయుధములు కాదు. దావీదు యొక్క బలము, దావీదు వెనకాల ఉన్న ఇశ్రాయేలు సైన్యము కాదు. దావీదు యొక్క బలం ఏమిటంటే దేవుని యందు దావీదుకు ఉన్న విశ్వాసము. దావీదు యొక్క బలం ఏమిటంటే దేవుని మీద దావీదుకు ఉన్న నమ్మకము.
దావీదు యొక్క బలం ఏమిటంటే దేవుని యందు దావీదుకు ఉన్న అపారమైనటువంటి విశ్వాసము. యుద్ధాయుధాలు లేవు దావీదుకి, యుద్ధములో అనుభవం లేదు దావీదుకి. సౌలు రాజు చెప్తూ ఉన్నాడు ఈ విషయమై. ఏం చెప్తూ ఉన్నాడు ప్రియులారా? 33వ వాక్యం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు అనగా గొలియాత్ అనేవాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. రాజైన సౌలు అంటూ ఉన్నాడు దావీదుతో, ఏమని? నీకు బలము చాలదు గొలియాతుతో పోరాడటానికి, ఎందుకంటే నీవు బాలుడివి. వాడు బాల్యము నుండి ఏం కలిగిన వాడు? యుద్ధానుభవం కలిగిన వాడు. గొలియాతు యొక్క బలము యుద్ధాయుధములు, గొలియాతు యొక్క బలము యుద్ధ అనుభవము, గొలియాతు యొక్క బలము కత్తి, కర్ర, ఈటె, డాలు, గొలియాతు యొక్క బలము, గొలియాతు వెనకాల ఉన్న సైన్యము. దావీదు యొక్క బలం ఏమిటంటే దేవుని యందు విశ్వాసము. స్తోత్రం చెప్పండి. దావీదు బాలుడు, దావీదుకి యుద్ధములో అనుభవము లేదు, దావీదుకి యుద్ధ ఆయుధాలు లేవు, దావీదుకి యుద్ధము ఎన్నడూ ఎరిగినవాడు కాదు. అయినా దావీదుకున్న ధైర్యము, దావీదుకున్న ధీమా ఏమిటంటే దేవుని యెడల, దేవుని కార్యాల పట్ల, దేవుని యందు అతనికి ఉన్న అపారమైనటువంటి విశ్వాసము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చెప్తూ ఉన్నాను, దావీదు యొక్క బలం ఏమిటంటే దావీదు గొలియాతును చూడలేదు. దావీదు ఎవరిని చూడలేదు? దావీదు గొలియాతును మాత్రమే చూడలేదు, దావీదు దేవుని వైపు చూచాడు. దావీదు యొక్క బలము దేవుడు. నీ శత్రువును గూర్చి నీవు ఎక్కువగా ధ్యానించాల్సిన పని లేదు. నీ ప్రాబ్లమును గూర్చి నీవు ఎక్కువగా ఆలోచించే కొలది నీకేమైంది? ప్రశ్న అర్థమైందా మీకు? నీ ప్రాబ్లముల గురించి నీవు ఎక్కువగా ఆలోచిస్తే ఏమైంది? అమ్మా కొంచెం గట్టిగా చెప్పు. నీ శత్రువు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుబాకు. అనగా నీకున్న ప్రాబ్లం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుబాకు. నీకున్న సమస్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుబాకు. నీ ప్రాబ్లం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే బీపీ పెరగటమైనా కానీ, లేదా తరగటమైన, హై బీపీ అయినా, లో బీపీ అయినా, షుగర్ లెవెల్ పెరగటమైనా, తరగటమైనా, సంథింగ్ ప్రాబ్లం, నీవు ఇక అన్కండిషన్ లోకి వెళ్ళిపోతావు. నీవు నీ కండిషన్ తప్పిపోతావు, అన్కండిషన్ లోకి వెళ్ళిపోతావు. డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన మొదటగా అడిగే ప్రశ్న ఏంటంటే, దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించావా? డాక్టర్ గారు అందరికి ఇచ్చే ఒకే మెడిసిన్ ఏమిటంటే, దేని గురించి ఆలోచించబాకండి, ప్రశాంతంగా ఉండండి. నిజంగా ఇదేనా కాదా? మందులు మారుతాయి, టానిక్లు మారుతాయి, ఇంజక్షన్లు మారుతాయి, కానీ ఇది మాత్రం అందరికి సేమ్ మెడిసిన్. ప్రతి రోగికి, ప్రతి పేషెంట్కి ఇచ్చే సేమ్ మెడిసిన్ ఏమిటంటే ప్రశాంతంగా ఉండండి. కానీ మనం ప్రశాంతంగా ఉంటే మినహాయించి అన్ని మందులు ఆడుకుంటాం, కానీ ప్రశాంతంగా ఉండం. ఇంట్లో వాళ్ళ మీద, వీధిలో వాళ్ళ మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, స్నేహితుల మీద, అన్నదమ్ముల మీద, ఎవరో ఒకరి మీద కలుసుకుంటా ఉంటాం. కానీ నీ శత్రువు గురించి నీవు ఎక్కువగా ఆలోచించొద్దు. నీ ప్రాబ్లం గురించి నీవు ఎక్కువగా ఆలోచించొద్దు. నీకున్న రోగముల గురించి నీవు ఎక్కువగా ఆలోచించొద్దు. నీ ప్రాబ్లం గురించి నీవు ఆలోచించే కొలది నీవు అన్కండిషన్ లోకి వెళ్ళిపోతావు. దావీదు యొక్క సక్సెస్ కి, దావీదు యొక్క విజయానికి, దావీదు ఎంత ధీమాగా మాట్లాడటానికి మూలం కారణం ఏమిటంటే దావీదు గొలియాతు గురించి ఆలోచించలేదు. దావీదు యొక్క దృష్టి, దావీదు యొక్క మనసు, దావీదు యొక్క ఆలోచనలు, దావీదు యొక్క తలంపులు ఎవరి మీద ఉన్నాయో తెలుసా ప్రియమైన వారులారా? దేవుని వాక్యం చెప్తుంది. 47వ వాక్యం. అప్పుడు యెహోవా
దానికంటే ముందు చూడండి 45 వాక్యం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బళ్ళెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరి పేరట? నువ్వేం ధరించుకొని వస్తున్నావు యుద్ధానికి? కత్తియు ఈటెయు బళ్ళెమును ధరించుకుని నా మీదకి వస్తా ఉన్నావు. నేనైతే నీవు ఏ దేవుణ్ణైతే తిరస్కరించావో, ఏ యెహోవానైతే నీవు తృణీకరించావో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షముగా యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. అనగా దావీదు చెప్తూ ఉన్నాడు, గొలియాతు నీకుండా బలము కత్తి కర్ర ఈటె డాలు అయితే నాకుండా బలము దేవుడు, నాకుండా బలము దేవుని యందు విశ్వాసము, నాకుండా బలము దేవుని యందు నమ్మిక, నాకుండా బలము గత కార్యాలలో దేవుడు చేసిన కార్యాలు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలా మాట్లాడాలి? అందరూ చెప్పండి. ఎలా మాట్లాడాలి? విశ్వాసముతో మాట్లాడుతూ, అంటే జరగబోయేటటువంటి కార్యాన్ని ముందుగానే జరిగినట్లుగా ఊహించుకొని ఒక క్రియేటర్ లాగా కొద్ది సేపట్లో ఏమి జరగబోతా ఉందో, కొద్ది సమయంలో ఏమి జరగబోతా ఉందో ఆయన క్రియేట్ చేసుకొని ఊహించుకొని సృష్టించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే నిన్ను చంపి నీ తల తెగవేతును, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతును. 46 అంటూ ఉన్నాడు, నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. మీ యొక్క మాంసమును, మీ కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా ఇచ్చి వేస్తాను. ఒక బాలుడు, ఒక చిన్న కుర్రవాడు, ఒక 15-16 ఏళ్ల యువకుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నాడు? ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి రీజన్, కారణం ఏమిటి? దావీదుకున్న బలం ఏమిటి? దావీదుకున్న యుద్ధ అనుభవం ఏమిటి? యుద్ధ ఆయుధాలు లేవు, యుద్ధ అనుభవము లేదు, కానీ ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎలా మాట్లాడుతున్నాడు? చాలా కాన్ఫిడెంట్ గా, చాలా నమ్మకముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, దావీదు యుద్ధానికి వెళ్తా ఏం తీసుకున్నాడంటే, గొర్రెలు కాసేవాని చేతిలో కర్ర ఉన్నట్లుగా దావీదు చేతిలో కర్ర ఉంది. ఆయన భుజానికి ఒక సంచి తగిలించుకున్నాడు. ఆ సంచిలో 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. చెప్పండి, ఏం రాళ్ళమ్మా? ఎలా అనే లోయలోనికి వెళ్ళి 40వ వాక్యం, తన కర్ర చేత పట్టుకొని, అనగా దావీదు ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధను చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఫిలిష్తీయుని దగ్గరకు పోయాడు. చాలా యుద్ధము చాలా సమీపముగా ఉంది, చాలా మూమెంట్ లోకి వచ్చింది. దావీదు గొల్యాతు ఎంత దగ్గరగా ఉన్నారంటే సుమారుగా ఒక 50 మీటర్లు, అంతే 40-50 మీటర్ల దగ్గరగా ఉన్నారు వాళ్ళు. గొల్యాతు ఏం మాట్లాడినా దావీదుకి వినబడుతుంది, దావీదు ఏం మాట్లాడినా గొల్యాతుకి ఒకరికొకరు సవాలు విసురుతూ ఉన్నారు. నువ్వెంత అంటే నువ్వెంతని గొల్యాతు కూడా అంటూ ఉన్నాడు. గొల్యాతును తిరిగి దావీదు అంటూ ఉన్నాడు, నువ్వెంత, నీ యొక్క మాంసమును కళేబరములను, మీ ఫిలిష్తీయుల కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చి వేస్తానని దావీదు అంటూ ఉన్నాడు. అదే మాట గొల్యాతు కూడా అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరు కూడా కయ్యానికి కాలు దువ్వినట్లుగా
ఒక దగ్గరగా ఒకరి మాట ఒకరికి వినబడేటంత దగ్గరగా యుద్ధ భూమిలోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే రాయేస్తే తగిలేటంత దగ్గరగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? గొలియాతు ప్రత్యర్థులు ఇద్దరు కూడా. అంతే కదా, కథానాయకులు వాళ్ళే కదా అక్కడ ముఖ్యంగా. ముఖ్యమైనటువంటి ముఖ్య ఘట్టంలో కథానాయకులు వాళ్ళే కదా ఈ యుద్ధ భూమిలో. రాయేస్తే తగలేటంత దగ్గరలో ఉన్నారు వాళ్ళిద్దరు. ఒకరి మాట ఒకరికి వినబడే అంత దగ్గరలో ఉన్నారు గొలియాతు దావీదు. అంటే సుమారుగా ఒక 40 నుంచి 50 మీటర్ల యొక్క దగ్గర వ్యవధిలో ఉన్నారు. అప్పుడు దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసుకున్నాడు. ప్రియమైన వారులారా, రండి నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 49 తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదురు జొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. స్తోత్రం చెప్పండి. ఎవరు? గొలియాతు. దావీదుకి ఏముందని చెప్పాను భుజాన? సంచి ఉందని చెప్పాను 49వ వాక్యంలో. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. వడిసెలు తెలుసా మీ అందరికి? తెలిసిన వాడు చేతండి. వడిసెలు నాకు తెలిసిన వాడు చేతండి. వడిసెలు అనగా చిన్నప్పుడు ఒక తగరం పేపర్ ఉండేది. ఒకవైపు ఈ వేలుకు ముడేసుకుంటారు, ఇంకొక వైపు ఇంకొక కొన చివర రాయి కడతారు. ఆ రాయి కట్టి గిరా 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 తిప్పి గిరా 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 తిప్పి అలా వదులుతారు. అదే వడిసెలు. అదే చేశాడు దావీదు. ఏం చేశాడు? ఆ వడిసెలతో ఆ రాయి కట్టి దానికి గిరా 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 తిప్పేసి అలా విసిరాడు గొలియాతు. ఎక్కడ తగిలింది? ఇక్కడ నుదురు తగిలింది. నుదురు తగిలినప్పుడు ఎట్లా పడాలి? ఎలా పడాలి? ఏదన్నా ఇక్కడ తగిలింది అబ్బా అని ఇలా వెనక్కి పడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అదిరింది కనుక, ఈ కన్ను అదిరింది కనుక ఇదంతా నుజ్జు అయిపోయింది. నుదురు వచ్చి నుజ్జు అయిపోయింది, గొర్రె అయిపోయింది. ఇదంతా కూడా ఇదంతా గొర్రె అలా పడిపోవాలి కింద పాదం నిలవక. కానీ ఇక్కడ తగలగానే గొలియాతు బోర్లగా పడ్డాడంట. ఎలా పడ్డాడు? గొలియాతు బోర్ల పడెను. అంటే దావీదు ముందు నుంచి కొడితే దేవుడు వెనక నుంచి కొట్టినట్లుగా ఉందన్నమాట. దేవుడు ఎక్కడి నుంచి కొట్టాడు? ఎరా నా సైన్యం మీదకి వెళ్తావా? నా జనాంగం మీదకి వెళ్తావా? నా ప్రజల మీదకి వెళ్తావా? నా పేరున వచ్చిన దావీదును దూషిస్తావా? నా పేరున వచ్చిన దావీదును తిరస్కరిస్తావా అని దేవుడు వెనకాల నుంచి ఒక్క దెబ్బ ఇక్కడ కొట్టగానే ఆంధ్ర బోర్ల పడ్డాడు. అప్పుడు దావీదు అమ్మ ఇద్దరు ఓడి పడిపోయాడు. ఏం జరిగిందో వీడంతా నా మీద తిరగబడతాడని చెప్పి పరిగెత్తి పారిపోవాలి. ఆయన వెనక్కి పారిపోవాలి. ఆయన గొలియాతు ఎప్పుడైతే బోర్ల పడ్డాడో పరిగెత్తుకుంటే గొలియాతు దగ్గరికి వచ్చాడంట. ఎక్కడుంది? 50వ వాక్యం. రైట్. 50. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీను మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తల తెగవేసెను. స్తోత్రం చెప్పండి. గొలియాతు ఎప్పుడైతే బోర్ల పడ్డాడో దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళి గొలియాతు మీద నుంచున్నాడు. పడిపోయిన వాడి మీద నుంచొని ఈయన ఎంత నుంచుంటే ఆయన కానిద్ది? ఎవరికి? 6 మూరల జానుడు ఎత్తు మనిషి ఈయన. చెప్పండి. 15 ఏళ్ల పిల్లోడు, 16-17 ఏళ్ల యువకుడు, ఇంకా నిండు యవ్వనంలోకి రాలేదు. ఈయన బరువు ఎంత గొలియాతుతో పోల్చుకుంటే? వెళ్ళి గొలియాతు మీద నిలబడి బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వారి కత్తి వరదూసి
దానితో వారిని చంపి వారి తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. స్తోత్రం చెప్పండి. శత్రువుని ఎలా జయించగలిగాడు? శత్రువు ఎప్పుడైతే బారులో పడిపోయాడో, ఓ దావీదు ధైర్యమును కూడగట్టుకొని ఏ మాత్రము ధైర్యము తగ్గకుండా, ఏ మాత్రము విశ్వాసము లోపించిన వాడై పరిగెత్తుకుంటా వెళ్ళి శత్రువు యొక్క కత్తి తీసుకొని శత్రువు యొక్క తలను తెగ నరికేసాడు. అంతే, శత్రువు యొక్క తలను తెగ నరికాడు. ఎప్పుడైతే గొలియాతు చచ్చిపోయాడు, ఎప్పుడైతే గొలియాతు మెడ నుండి తలకాయ వేరు చేయబడిందో, ఫిలిష్తీయులందరికీ భయం పుట్టి, ఫిలిష్తీయులందరికీ భయపడి భయం పుట్టి మరి తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఫిలిష్తీయులు ఏమైపోయారు? పారిపోయారు. దేవుని ప్రజలారా, నీకున్న సమస్య ఏమిటి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నీకున్న ప్రాబ్లం ఏమిటి? నీ ప్రాబ్లంతో నువ్వు చెప్పాలి, ఓ ప్రాబ్లమా, ఓ సమస్య, నేను నిన్ను జయించబోతూ ఉన్నాను యేసుక్రీస్తుని బట్టి. ఓ రోగమా, ఓ అనారోగ్యమా, యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి నేను నిన్ను జయిస్తూ ఉన్నాను. నేను జయము పొందిన వ్యక్తిని, నేను బలము పొందిన వ్యక్తిని యేసుక్రీస్తు ద్వారా అని నీవు నీ సమస్యతో చెప్పినప్పుడు, నీ శత్రువుతో నీవు చెప్పినప్పుడు నీవు జయాన్ని పొందుతావు. స్తోత్రం చెప్పండి. దేని గురించి ఆలోచించకూడదు, చెప్పాలి. నీ శత్రువు గురించి నీవు ఎక్కువ ఆలోచన, నీ సమస్య గురించి ఎక్కువగా ఆలోచించబాకు, నీ ప్రాబ్లం గురించి నీవు ఎక్కువగా ఆలోచించబాకు. నీ ఆలోచన, నీ తలంపులు, నీ మనసు దేవుని యందు ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ తలంపులు ఏవైనా దేవుని పైన ఉండాలి. నీ శత్రువు ఎవరైనా కావచ్చు, నీ అనారోగ్యం నీకు శత్రువు కావచ్చు, నీ మనసు నీకు శత్రువు కావచ్చు, నీ కోపము నీకు శత్రువు కావచ్చు, లేదా నీకు ఇంకొకటి ఎవరో శత్రువు కావచ్చు, ఇంకొకటి ఏదో నీకు ప్రాబ్లం కావచ్చు, ఇంకొక సమస్య ఏదో నీకు ఉండొచ్చు. నీ సమస్య మీద నీవు దృష్టి పెట్టబాకు. నీ సమస్యను మార్చగలిగే, తీర్చగలిగే యేసు క్రీస్తు మీద నీవు దృష్టి పెట్టాలి. స్తోత్రం చెప్పండి. అదే చేశాడు దావీదు. గొలియాతును గురించి ఎక్కువ ధ్యానించాడు. అమ్మో, ఎంత ఎత్తున్నాడు, ఎంత లావు ఉన్నాడు, రాగి స్థిరస్థానము, కత్తి, ఈటె, బళ్ళెము, డాలు, అమ్మో చూస్తేనేమవుతుంది? గుండె జారిపోతుంది, భయప్రాణం పైనే పోతుంది. అమ్మో అనుకుంటే కనుక నిజంగా నీ గుండె జారిపోయింది అన్నమాట. అందుకని నువ్వు నీ శత్రువుల గురించి కాదు ఆలోచించవలసింది, నీ దేవుని బలమును గురించి ఆలోచించు. నీ దేవుని బలమును నమ్ముకో. యేసుక్రీస్తు ఎంత బలవంతుడో, ఆయన ఎంత బలమైనటువంటి కార్యాలు నీ పట్ల ఇంతకు ముందే జరిగించాడు, ఎంత బలముగా ఇంతకు ముందు నిన్ను ఆదుకున్నాడు, ఎంత బలముగా ఆయన బలాన్ని ఇస్తాడు. గతంలో కాదు, ఇప్పుడు నీ ద్వారా ఆయన కార్యాలను జరిగించేవాడు. గతంలో కాదు, ఇప్పుడు నీ ద్వారా ఆయన మహిమ పొందువాడు. గతంలోనే మాత్రమే కాదు, ఇప్పుడు నీ ద్వారా ఆయన గణపరచబడతాడు. దీనిని బట్టి నీవు యేసుక్రీస్తు మీద మనసుంచినప్పుడు, ఆ రీతిగా దావీదు విశ్వాసంతో మాట్లాడాడు, విశ్వాసంతో తన సమస్యను జయించుకున్నాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని, అద్భుతమైన జయాన్ని తన సైన్యానికి, ఇజ్రాయేలు సైన్యానికి కట్టబెట్టాడు. దేవుడు గొప్ప బహుమానం ఇచ్చి ఇజ్రాయేలు జనాంగానికి దావీదుని రాజుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పట్టాభిషేకం పొందడానికి, దేవుని కొరకు శూర కార్యములు జరిగించడానికి, దేవుని మహిమ కొరకు జీవించటానికి, దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతకటానికి, దేవునికి మరి మహిమకరంగా జీవించటానికి, అనేక మంది సమాజానికి మరి ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఇశ్రాయేలు జనాంగానికి దీపముగా ఉండటానికి, ఇశ్రాయేలు జనాంగానికి వెలుగుగా ఉండటానికి దేవుడు దావీదును వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుని గురించి చెప్పారు. అయ్యా, దావీదు కుమారుడు అబ్షాలోముతో, అయ్యా నీ తండ్రి మామూలు వాడు కాదు, సింహము బలము వంటి బలము కలిగిన వాడు.
ఏ బలము? దావీదు అన్నారు, అయ్యా ఇశ్రాయేలుకు దీపము వంటి వాడు నీవు యుద్ధానికి రాకూడదు. మాలాంటి 10,000 మంది చచ్చిపోయినా ఎవరికి బాధ ఉండదు, కానీ నువ్వు చచ్చిపోతే ఎందుకంటే ఇశ్రాయేలుకి ఎవరివి? దీపం వంటి వాడు నీవు. అలా దీపంలాగా చేశాడు దేవుడు. దేని ద్వారా అంటే దేవుని యందు ఆయన కలిగి ఉన్న విశ్వాసం బట్టి. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు. నీ కడుపులో ఉన్న రోగాన్ని చూడబాకు, నీ ఇంట్లో ఉన్న సమస్యను చూడబాకు, నీ మీద ఉన్న అప్పు భారాలను చూడబాకు. మరి ఏం చూడాలి పాదిరి గారు? మరి ఎవరిని చూడాలి పాదిరి గారు? యేసయ్యను చూడు, యేసయ్య కార్యాలను చూడు. గతంలో నీ పట్ల ఎన్ని కార్యాలు జరిగించాడో, గతంలో నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడో అది జ్ఞప్తికి తెచ్చుకో. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. యేసయ్య నీ పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకో. అడగండి, ఆస్కింగ్ టు గాడ్. ప్రభువుని అడగండి, నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. దావీదు వలె చెప్పు, దావీదు వలె నీ సమస్యతో చెప్పు, దావీదు వలె నీ శత్రువుతో చెప్పు, దావీదు వలె నీ ప్రాబ్లం తో చెప్పు. ఓ ప్రాబ్లమా, ఈ రోజు నేను నిన్ను తొలగిస్తూ ఉన్నాను. ఓ ప్రాబ్లమా, ఈ రోజు యేసయ్య నా నుండి నిన్ను తొలగిస్తూ ఉన్నాడు. నా శరీరం నిలబడి చేస్తూ ఉన్న రోగమా, యేసు క్రీస్తు నామములో నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఇప్పుడే నా శరీరంలో నిన్ను విడిచిపెట్టి పో అని చెప్పు. నువ్వే చెప్పు. నీ సమస్యతో నువ్వు చెప్పు. అమ్మా బాబు, నీ ప్రాబ్లంతో మీరు చెప్పండి. దయచేసి మీరు మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి, విశ్వాసంతో నోరు తెరవండి, విశ్వాసంతో మాట్లాడండి, విశ్వాసంతో నోరు తెరవండి, విశ్వాసంతో నోరు తెరవండి, విశ్వాసంతో మాట్లాడండి. ప్రభు సహాయం చేస్తాడు. విశ్వాసంతో మాట్లాడండి. నీ విశ్వాసం మాటలను ప్రభు గౌరవిస్తాడు. బాలుడండి, అప్పుడే బాల్యమును దాటి యవనములోకి అడుగు పెట్టాడు. ఇంకా నిండు యవనస్తుడు కాలేదు. ఆయన బాలుడుగా ఉండి దేవుని ఎంత విశ్వాసమును కలిగి మాట్లాడాడు. ఓ గొల్యాతు, దేవుని సైన్యములను తిరస్కరిస్తావా నీవు? దేవుని సంఘం మీదకి వస్తావా నీవు? దేవుని సైన్యములను తిరస్కరించుటకు నీవెంతటి వాడవు అని గొలియాతుతో మాట్లాడాడు. సమస్యతో మాట్లాడండి, సమస్య గురించి మాట్లాడొద్దు, సమస్యతో మాట్లాడండి. సమస్య గురించి కాదు, సమస్యతో మాట్లాడండి. ప్రాబ్లం గురించి కాదు, ప్రాబ్లంతో మాట్లాడండి. ప్రభు నీకు జయమిస్తాడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని కరుణిస్తాడు. అందరూ మీ 2 చేతుల ఆకాశం తట్టు చాపండి. ప్రభువా సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్రభువా దయచేసి నాకు సహాయం చేయండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన స్వామి, వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దావీదు వలె మేము విశ్వాసంతో మాట్లాడాలని మీరు సెలవించారు. మా సమస్య గురించి కాదు మేము ఆలోచించవలసింది, మా సమస్యలను తీర్చగలిగే యేసు క్రీస్తు మీద మనసు పెట్టాలని, యేసు క్రీస్తు మీద దృష్టి పెట్టాలని మీరు బోధించారు. అది కొరకై స్తోత్రాలయ్యా. మా సమస్యలు, నొప్పులు, రోగాల మీద కాదు మేము ధ్యానం ఉంచాల్సింది, నాయనా మీ శిలువ మరణ పునరుద్ధానం మీద ధ్యానం ఉంచాలని సెలవిచ్చారయ్యా. ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో తొలగించబడును గాక. ఓ సమస్య, ఓ ప్రాబ్లమా, యేసుక్రీస్తు నామములో నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఓ పాపపు ప్రేరేపణలు యేసుక్రీస్తు నామములో మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో నేను జయము పొందిన వాడను. యేసుక్రీస్తు నామములో మేమందరము జయము పొందిన వారము. యేసుక్రీస్తు నామములో మేమందరము విజేతలము. యేసుక్రీస్తు నామములో మేమందరము విన్నర్సమయ్యాము. స్తోత్రాలయ్యా. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొని వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.